ఎల్ఐసి నుంచి ఏఏఓ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏఏఓ అంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఏఏఓ పోస్టులు అనేది ఆఫీసర్ లెవెల్ పోస్టులు అనమాట. ఈ ఏఏఓ పోస్ట్కి సంబంధించిన శాలరీ పేమెంట్ చూసుకుంటే 1,25,000 వరకు అయితే శాలరీ పేమెంట్ చేస్తారు నెలకి. సో ఈ పోస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరియు ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏఓ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. పోస్ట్కి సంబంధించిన కంప్లీట్ వేకెన్సీస్ చూసుకుంటే 350 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 350 పోస్టులకి సంబంధించిన రిజర్వేషన్స్ కోటాస్ చూసుకుంటే ఎస్సీకి వచ్చేసి 51 పోస్టులు అయితే 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎస్టీకి చూసుకుంటే 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఓబీసీకి చూసుకుంటే 91, ఈడబ్ల్యూఎస్కి చూసుకుంటే 38, యుఆర్కి వచ్చేసి 142 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళకి గాన రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈవెంట్స్ చూసుకుంటే ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16 ఆగస్ట్ 2025. నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకుంటే 18 సెప్టెంబర్ 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ ఈకాల్ లెటర్, ఈకాల్ అంటే హాల్ టికెట్ అనమాట. హాల్ టికెట్ వచ్చేసి మీ ఎగ్జామ్ కన్నా 7 రోజుల ముందైతే మీకైతే రావడం జరుగుతుంది. మెసేజ్ త్రూ ఈమెయిల్ లేదా మీ మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే 3 అక్టోబర్ 2025 అయితే ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే నవంబర్ 2025 అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే ఒకసారి మినిమం ఏజ్ వచ్చేసి 21, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలి. 21 ఇయర్స్ కన్నా పైన ఉన్న వాళ్ళు, 30 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 10 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 15 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 13 ఇయర్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 5 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్కి అయితే 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓబీసీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళకైతే 8 ఇయర్స్. ఈ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫర్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అంటే మీ డిగ్రీ అనేది జస్ట్ మన ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, ఏ యూనివర్సిటీ అయినా సరే, ఏ బోర్డు అయినా సరే, జస్ట్ మీరు చదివిన డిగ్రీ కాలేజ్ అనేది మన ఇండియాలో ఉంటే చాలు, మీరైతే ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఏ డిగ్రీ అయినా సరే, ఎనీ డిసిప్లిన్ అంటే ఏ గ్రూప్ అయినా సరే. ఈ పోస్ట్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే బేసిక్ పే ఆఫ్ ₹88,635 రూపీస్ పర్ మంత్. అంటే ఈ బేసిక్ పే అంటే మినిమం శాలరీ వచ్చేసి 88,000 దాకా అయితే పే చేస్తారు. మీకు 88,635 రూపీస్ అయితే పే చేస్తారు పర్ మంత్. ఒకవేళ మీ పోస్టింగ్ వచ్చేసి ఏ క్లాస్ సిటీస్లోకి వస్తే మాత్రం మీ పోస్టింగ్ 1,26,000 దాకా అయితే పే చేస్తారు పర్ మంత్కి శాలరీ. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి వచ్చేసి 85 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ. అంటే మినిమం 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు అప్లికేషన్ ఫీ వచ్చేసి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చేసి 700 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ. అంటే దగ్గరగా 750 లేదా 800 దాకా అయితే అప్లికేషన్ ఫీ పడవచ్చు. ఒకసారి ఈ పోస్ట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విల్ బి డన్ త్రూ ఏ 3/3 ప్రాసెసింగ్ ఇన్వాల్వింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అండ్ సబ్సిక్వెంట్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ 3/3 ప్రాసెసింగ్ అంటే 3 లెవెల్ అయితే పోస్టులు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఒకటేమో ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్, ఇంకోటేమో ఇంటర్వ్యూ, ఇంకోటేమో ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్. పేజ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే రీజనింగ్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూసుకుంటే 35 క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే 30 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే ఈ 35 మార్కులకి జస్ట్ 16 మార్కులు వస్తే చాలు. కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్కి అయితే 35 మార్క్స్కి జస్ట్ 16 మార్కులు వస్తే చాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 30 మార్కులకి జస్ట్ 9 మార్క్స్ వస్తే
చాలు. అలాగే అదర్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకైతే 18 10 మార్క్స్ అయితే రావాలి. ఎగ్జామ్కి సంబంధించిన టైం డ్యూరేషన్ చూసుకుంటే 20 అంటే 1 అవర్ వచ్చేసి ఈ ఎగ్జామ్ అయితే 1 అవర్ జరుగుతుంది. ఆ 1 అవర్లో అయితే మనం 70 మార్క్స్ అయితే కొట్టాలి. ఈ 30 మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ వచ్చేసి స్పెషల్ మార్క్స్ అనమాట. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ చూసుకుంటే రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, డేటా అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్. టోటల్ 120 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 2 అవర్స్. ఏది 120 క్వశ్చన్స్కి 300 మార్క్స్ అయితే ఉంటుంది. 120 క్వశ్చన్స్కి ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. పేజ్ 3 చూసుకుంటే ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఇంటర్వ్యూలో అయితే మినిమం ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. అందులో ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 30 మార్క్స్. ఏదైతే ఇంటర్వ్యూకి 60 మార్క్స్ ఉందో 60 మార్క్స్కి 30 మార్క్స్ అయితే రావాలి. అన్ రిజర్వ్ కేటగిరీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 30 మార్క్స్ అయితే రావాలి. 60 మార్క్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వచ్చేసి జస్ట్ 27 మార్క్స్ వచ్చేది చాలు. ఈ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూలో వాళ్ళకి 60 మార్క్స్కి జస్ట్ 27 మార్క్స్ వస్తే చాలు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఈ మెయిన్ ఎగ్జామ్ మార్కులు ప్లస్ ఇంటర్వ్యూలో ఎంత మార్క్స్ వచ్చిందో ఈ రెండు కలిపి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ని అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే కన్సిడర్ చేస్తారు. ఎవరైతే ఈ ఫైనల్ లిస్ట్లో వస్తారో వాళ్ళకైతే ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు. ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే అపాయింట్మెంట్ లెటర్ ఆఫర్ అయితే ఇస్తారు. ఇక హౌ టు అప్లై ఈ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలో అనేది చూసుకుంటే క్యాండిడేట్ క్యాన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 16 ఆగస్ట్ 2025 టు 8 సెప్టెంబర్ 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. నో అదర్ మోడ్ ఫర్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టబుల్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఎవరైనా చేయాలనుకుంటే జస్ట్ ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. ఇంకెలాంటి మెథడ్స్ అనేవి లేదు అప్లై చేసుకోవడానికి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అక్కడ అప్లై లింక్ అని ఇచ్చా ఆ లింక్ని క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. అలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ కొట్టి అలాగే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రేరుగా వస్తుంటాయి పోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి రెడీగా ఉండండి.